సత్యసాయి జిల్లా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శైలజానాథ్ పాత్రికేయులతో మాట్లాడారు. ఇప్పుడు జరిగే సభలో ప్రతి ఒక్కరూ ఆ పార్టీని ఈ పార్టీని తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏది అవసరమో అది మాట్లాడడం లేదని విమర్శించారు. అనంతపురంలో 26వ తేదీన జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరుగుతున్నదని తెలియజేశారు. ఈ సభా వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల, జాతీయ నాయకులు హాజరవుతున్నారు. సీఎం ఎంతసేపు బటన్ నొక్కాను, చేనేత సమస్యలు తీరాయి, రైతు సమస్యలు తీరాయి అంటున్నారు తప్ప ఏ సమస్యలు తీరాయో ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు. ఉంది కదా ఇది 26వ తారీఖు అంటే వచ్చే సోమవారం అనంతపురంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటలకు ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటి ఎన్నికల శంఖారావం అనంతపురం బహిరంగ సభ నుంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇవ్వబోయే అతి ముఖ్యమైన హామీల్లో కొన్నిటిని ఆ వేదిక నుండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలమ్మ గారు, అలాగే జాతీయ నాయకులు అందరూ పాల్గొనే కార్యక్రమం ఉంటుంది, చెప్పే కార్యక్రమం ఉంటుంది. మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. దేశం రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ కాలంలో, రాజకీయాలు ప్రజలకి దూరంగా వెళ్ళిపోతున్న కాలంలో, రాజకీయం అంటే ఇతను తిట్టడం ఇతన్ని అతను తిట్టడం అనే కార్యక్రమే తప్ప ఏం కావాలి, ప్రజలకి ఏది అవసరం, ఆ ప్రాంతానికి ఏది అవసరం, ధర్మవరానికి ఏం అవసరం, ధర్మవరం పట్టణానికి ఏం అవసరం, ధర్మవరంలో ఉన్న వీవర్స్ కమ్యూనిటీ ఎదుర్కొనే సమస్యలకున్న పరిష్కారం ఏంటి, ధర్మవరం రైతాంగం రోజు రోజుకి కునారెళ్ళిపోతూ ఉంటే ఉన్న సమస్య ఏంటి, చెరువులోంచి నీళ్లు లేక ఇప్పటికే ఎండిపోయి పెద్ద పెద్ద కంప చెట్లు మొలిచిన ఆ ప్రాంతం అంతా ఏది, అలాగే అనంతపురం జిల్లాకు రావాల్సిన నీళ్ళ సమస్య ఏంటి, రైతాంగానికి వచ్చే సబ్సిడీలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ ఎవరు మాట్లాడే వాళ్ళు కనపడకుండా పోయిన కాలంలో రాజకీయాలు కూడా మాట్లాడడం లేదు. మొన్న సిద్ధం అనే ప్రోగ్రాం కింద వచ్చిన తర్వాత దేనికి సిద్ధమో చెప్పలేదు ఎవరు కూడా. ఒకరిని తిట్టడం, తమల్ని పూడుకోవడం తప్ప అక్కడ ఏం కనపడడం లేదు. ఈ జిల్లాకి ఏమిస్తారో చెప్పలేదు. ఈ జిల్లా నీటి సమస్య గురించి మాట్లాడలేదు. ఎండిపోతున్న బావులు, ఎండిపోతున్న బోర్ల గురించి మాట్లాడలేదు. అట్లాగే ఎండిపోతున్న రైతులు అసలు మాట్లాడలేదు. చేతి వృత్తుల వారి గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. అది చేసాం, ఇది చేసాం, మేము బటన్లు వచ్చాం అనే మాటలు తప్పనిస్తే, లేకుంటే ప్రతిపక్షం తిట్టడం తప్పనిస్తే ఈ జిల్లా గురించి మాట్లాడిన పాపాన పోలేదు, రాయలసీమ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. మనకి ఈ తరుణం జరగబోయే ఈ మీటింగ్ అన్నది, ఈ బహిరంగ సభ అనేది ఒక కీలకమైన బహిరంగ సభగా ఉండబోతా ఉంది. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోని ప్రధానమైన సమస్యల్ని ప్రస్తావించే సహకారాన్ని కోరుతా ఉన్నాం.